చీకటిలో ఈరోజు మనం రివ్యూ చేయబోయే సినిమా పేరు చీకటిలో. నాగచైతన్య గారి వైఫ్ శోభిత ధూళిపాల నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయింది. మన తెలుగు మూవీ రివ్యూస్ నేను ఇవ్వకపోయినా సరే థ్రిల్లర్ మూవీస్ అయితే ట్రై చేస్తున్నాను ఇవ్వడానికి. అండ్ 2 hours 5 minutes ఈ మూవీని ఫ్యామిలీతో చూడాలంటే కొంచెం కష్టం, ఇబ్బంది పెట్టే సీన్స్ అయితే ఉన్నాయి. మరి మూవీ ఎలా ఉందంటే మాత్రం జస్ట్ పర్లేదు, ఒక యావరేజ్ ఫిల్మ్ అనిపించింది నాకైతే. శోభిత గారి యాక్టింగ్ కోసం అండ్ టేకింగ్ కోసం ఒక్కసారి అయితే చూడొచ్చు. కానీ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్లు కానీ రేసీ స్క్రీన్ ప్లే కానీ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్ అయితే అవుతారు. ఇది ఒక రొటీన్ రెగ్యులర్ సీరియల్ కిల్లర్ ఫిలిం అండ్ ఆల్సో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా మాత్రమే. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అనలేదు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కొంచెం తక్కువనే అనమాట. కాకపోతే మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ అంటే మాత్రం కిల్లర్ ఎవరో లాస్ట్ వరకు కనిపెట్టలేరు, దానికోసం మాత్రం కొంచెం చూడాలనిపించింది. బేసిక్గా ప్లాట్ ఏంటంటే సంధ్య అలియా శోభిత ధూళిపాళ్ల గారు ఒక క్రైమ్ జర్నలిస్ట్ అండ్ ఒక పాడ్కాస్టర్ కూడా. నగరంలో జరిగే వరుస హత్యలు వెనుకున్న మిస్టరీని ఛేదించడానికి ఆమె ప్రయత్నిస్తుంది. ఈ హత్యలన్నీ ఒకే ప్యాటర్న్లో జరుగుతాయి. పోలీసులు సంధ్య కలిసి ఆ సీరియల్ కిల్లర్ను పట్టుకునే క్రమంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, వాడు చీకట్లోనే అమ్మాయిల్ని ఎందుకు చంపుతున్నాడు, అసలు ఆ కిల్లర్ ఎవరు అనేది మూవీలో చూస్తారు. ఫస్ట్ హాఫ్ అయితే సినిమా స్టార్ట్ అవడమే ఒక సీరియస్ మోడ్తో స్టార్ట్ అవుద్ది. అండ్ శోభిత గారి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ అండ్ ఒక పాడ్కాస్ట్ సెటప్ అంతా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అయితే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ స్టార్టింగ్లో కొంచెం స్లోగా అనిపిస్తుంది, రెగ్యులర్ పోలీస్ డ్రామాలు అనిపిస్తుంది. కొన్ని మర్డర్స్ తర్వాత స్టోరీ స్పీడ్ పెరుగుద్ది. ముఖ్యంగా ఇంటర్వెల్ పాయింట్కి వచ్చేసరికి కొన్ని ట్విస్ట్లు, కొంచెం సస్పెన్స్ ఎలిమెంట్స్ కొంత గ్రిప్పింగ్గా ఉన్నాయి. తర్వాత ఏం జరుగుద్ది అని ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేయడంలో డైరెక్టర్ కొంతవరకు అయితే సక్సెస్ అయ్యారు. సెకండ్ హాఫ్లో మాత్రం అసలు స్టోరీ మొదలైద్ది. సెకండ్ హాఫ్లో ఈ పార్ట్లో డైరెక్టర్ శరణ్ కొప్పిశెట్టి గారు ఒక స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ని చూపించారు. మహిళలపై జరిగే అఘాయిత్యాలు, గాయాలు కొన్ని సినిమాల్లో చూసిన విధంగా ఉన్నప్పటికీ కూడా జరిగే అనర్థాలను కొంచెం ఎమోషనల్గా చూపించారు. కానీ క్లైమాక్స్ విషయానికి వస్తే కిల్లర్ ఎవరన్నది మిస్టరీ రివీల్ అయ్యే ప్రాసెస్ బాగుంది. బట్ కానీ ఎండింగ్ మాత్రం చాలా సింపుల్గా హడావిడిగా రెగ్యులర్గా ముగించినట్టు అనిపిస్తుంది. కిల్లర్ మోటివ్ ఇంకాస్త స్ట్రాంగ్గా ఉంటే బాగుండేది, రెగ్యులర్గా అనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్లో కొన్ని సీన్స్ మరీ సినిమాటిక్గా లాజిక్ లేకుండా అనిపిస్తాయి. అంటే పోలీసుల కంటే ముందే హీరోయిన్ అన్నీ కనిపెట్టేయడం వంటివి. శోభిత ధూళిపాళ్ల గారు సంధ్య క్యారెక్టర్లో బాగా చేశారు. ఈవిడే మెయిన్ పిల్లర్ అండ్ గ్లామర్ పక్కన పెట్టేసి అండ్ ఆల్సో పెళ్ళైపోయింది కాబట్టి యాక్టింగ్తో సినిమాని అయితే ముందుకు తీసుకెళ్ళింది. అండ్ విశ్వదేవ్ రాచకొండ, చైతన్య కృష్ణ, అదితి మేకల్ అండ్ ఆమని అండ్ ఝాన్సీ అండ్ సురేష్ గారు మిగతా సపోర్టింగ్ రోల్స్ కూడా బాగున్నాయి. అండ్ విజువల్స్ మల్లికార్జున్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఆ డార్క్ లైటింగ్ కానీ నైట్ షాట్స్ సినిమా మూడ్ని అయితే బాగా పర్ఫెక్ట్గా సెట్ చేసాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు చాలా బాగా నచ్చింది. శ్రీచరణ్ పాకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చింది. సస్పెన్స్ సీన్స్లో సౌండ్ డిజైనింగ్ చాలా గ్రిప్పింగ్గా ఉంది. కానీ ఎడిటింగ్ మాత్రం ఇదే మైనస్ అనిపించింది నాకు. కాస్త షార్ప్గా ఉంటే సినిమా స్పీడ్గా అనిపించేది, అక్కడక్కడ లాగ్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఓవరాల్గా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా ఉన్నాయి. అండ్ నైట్ టైం సినిమాటోగ్రఫీ బాగుంటుంది. దీనివల్ల టెక్నికల్గా ఒక మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అని చెప్తాను. ఫైనల్గా నాకు జస్ట్ ఓకే, పర్లేదు, ఒక యావరేజ్ థ్రిల్లర్. ఇది చూడాలంటే ఒకసారి ట్రై చేయండి, ఓటీటీ కాబట్టి. రేటింగ్ ఓవరాల్గా ఎంత అంటే 2.75 out of. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.